అందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ పండు డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. పండు డైరీ ఫామ్ దగ్గర అయితే మనకి అన్న ఇదేంటన్నా ఇది మొక్కజొన్న సొప్ప అన్న. మొక్కజొన్న అన్న. ఇప్పుడు మొక్కజొన్న ఉంటది కదా. అవునన్న అవును. అది పొత్తులు విరిసేసాక మిగిలిపోయి ఉంటే మేము గేలి కటింగ్ చేస్తాం. ఓకే అన్న, పొత్తులు తీసేసిన తర్వాత మిగిలిందని అన్న ఇది. అంటే ఇప్పుడు శీతకాలం కదా, గడ్డి ఉండదు ఎక్కువ. అవునన్న, ఇప్పుడు సొప్ప తక్కువ ఉంటది, అందుకు ఇది చేస్తాం. మనకి షాప్ కట్ ఉండదు కాబట్టి ఇబ్బంది లేకుండా కటింగ్ బాగా అయిపోతుంది కాబట్టి తినేస్తే ఇబ్బంది ఉండదు. ఓకే అన్న, కుట్టి కింద అయితే బాగా కట్ చేస్తాను. అవును. ఓకే, షాప్ కట్టర్ అయితే ఉందండి ఇక్కడ. అన్నాల దగ్గర అయితే ఒక లోడ్ అయితే ఎంచుకుని ఉన్నారు. అంటే మరి ఇప్పుడు గేదె బాగా ఇబ్బంది ఉంటది, ఎక్కువ గడ్డి ఉండదు, చొప్ప కొరత కాబట్టి మనకి. అందుకు మనం లోడ్ ఒక 2 లోడ్లు తెచ్చాం. ఓకేనా, చూసుకోవచ్చండి. చొప్ప అయితే ఇది కట్ చేసి చాప్ కట్టతో కట్ చేసేస్తారు. అవునన్న, ఇది ఇది బలమైన ఆహారం అన్న. చూసుకోవచ్చండి, మన అన్న డైరీ ఫామ్ లో అయితే ప్రస్తుతం లోడ్ అయితే దింపుకున్నారండి. ఆల్రెడీ సగం అయితే కట్ చేసేసారు. ఈ చాప్ కట్ ఉండాలన్నా కంపల్సరీగా చాప్ కట్ ఉండాలి. ఇది కూడా చాప్ కట్ ఉండాలి కన్ఫర్మ్ గా. అంటే మనకి ఆ కార్డ్ అది మొత్తం కాబట్టి చాలా లాంగ్ అది ఇది. అవునన్నా, ఈ లాంగ్ తిన వదిలేస్తే పై పైన తిని వదిలేస్తే ఆకులు ఒకటే తినేసి. అవును, అదే మనకి చాప్ కట్ ఉంటే కనుక ఇదంతా బాగా కట్ అవుతుంది, ముక్క హార్డ్ గా వస్తుంది కాబట్టి మొత్తం అంతా కట్ చేసి తినేస్తాయండి. ఇది బలమైన ఆహారం అని చెప్పేసి వాళ్ళ ఫామ్ లో వేస్తున్నాం అని చెప్పి పండుగ అయితే చెప్పడం జరుగుతుందండి.